ఉంటావు అనేది గుర్తించుకోవాలి సార్. రైట్ సార్. అక్షర సత్యం గారు థ్యాంక్ యూ అండి. శివపార్వతి గారు ఎలా చూస్తారు? పవన్ గారు తప్పు జరిగింది క్షమించమని అక్కడున్న బాధితులను అడిగారు. ఇది గతంలో జరగలేదు, ఇది రిపీట్ కాదంటూ కూడా చెప్పారు. ముఖ్యంగా క్రౌడ్ మేనేజ్మెంట్ ఈ పోలీస్ అధికారులకు అలవాట్లేదు, వారి వల్ల కూడా మేము నిందలో పడాల్సినటువంటి సిచ్యువేషన్ వస్తుందన్నారు. అటు మరోపక్క చూస్తే అడిషనల్ ఈవోకి గ్యాప్ ఉందన్న వార్తలు కూడా ప్రస్తుతం బయట చెక్కలు కొడుతుంది. ఓవరాల్గా వైసీపీ ఏమో దీన్ని శవరాజకీయాల కింద వాడుకుంటూ ట్వీట్లు చేస్తూ వెళ్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇవన్నీ పక్కన పెడితే ఒక ప్రమాదం జరిగింది, కొంతమంది భక్తులు చనిపోయారు. ఖచ్చితంగా ఈ టైంలో సంతాపం లేదంటే బాధితులతో వెళ్ళి మాట్లాడి ఇవి చేయాలి, కానీ దీన్ని శవరాజకీయాల కింద వైసీపీ చూస్తోంది. మీ వాదన ఏంటి, మీరేమంటారు? ముందుగా చందు గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. ఏదైతే తిరుపతిలో నిన్న స్టాంపేడ్ జరిగిందో, తొక్కిసలాట, తీవ్ర విషాద సంఘటన అది. ఎవరైతే సామాన్యులు కలియుగ దైవాన్ని దర్శించుకోవాలి వైకుంఠ ఏకాదశి రోజు అని చెప్పి ఎంతో కోరికతోటి వచ్చిన పరిస్థితి, అంతమంది భక్తుల్ని అన్నన్ని గంటలు క్యూల్లో నించోబెట్టే ఈ ప్రాసెస్ టెక్నికల్ గా ఇంత అభివృద్ధి చెందుతున్నా కూడా మన తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి దేవస్థానాల్లో భక్తులు క్యూల్లో నించునే అంటే ఆ అవస్థలు తప్పట్లేదు ఎన్ని ప్రభుత్వాలు మారినా. ఇది నేను కూడా కూటమి తరపున మాట్లాడుతున్నప్పటికీ ఈ విషయంలో మాత్రం ఏదైతే తప్పిద విషాదం జరిగిందో సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ మిగతా అధికారులు కానీ ఖచ్చితంగా వచ్చి చెప్పారు, తప్పు జరిగింది, క్షమించాలి. ఇది ఘటన కారణమైన అధికారులను కానీ ఎవరైనా కానీ ఎవరిని ఉపేక్షించం. మేము సామాన్యుల ఇదిలో ఒక సామాన్యుడు దేవుణ్ణి చూడాలి అనే కోరికను కూడా సరిగా 1100 మంది పోలీస్ ప్రొటెక్షన్ ఉండి కూడా 84 కౌంటర్ల దగ్గర మొత్తం 1100 మంది పోలీస్ ప్రొటెక్షన్ ఉన్న ఇంత పెద్ద తప్పిదాలు జరిగాయి 2 చోట్ల అంటే 6 దాకా చనిపోయారంటే అది చిన్న విషయం కాదు. చాలా ఘోరాతి ఘోరమైన తప్పిదం ఇది. సో దీనికి ఖచ్చితంగా బాధ్యత తీసుకుంటుంది ప్రభుత్వం. అది చెప్పారు, అది చాలా ఇందాక సత్యం గారు అన్నట్టు అప్రిషియేట్ చేయాల్సిన విషయం. దీని నుంచి తప్పించుకోవట్లేదు ప్రభుత్వం. మేం కాదు, అది అలా చేయలేదు, ఇలా చేయలేదు, మేమంతా బాగానే చేసాం, వాళ్ళు తప్పు చేశారు, అది పోలీసులు తప్పు చేశారు, ఎవరి మీద తోయట్లేదు. ఇది కంప్లీట్ గా టిటిడి బోర్డు ఎవరైతే ఉన్నారో పోలీసు వ్యవస్థ, ఇందాక కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎందుకు ఇక్కడ పెట్టట్లేదు, అసలు ఎందుకు ఏం చర్యలు తీసుకుంది డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది, అసలు సరైన అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారా లేదా, క్యూ లైన్ లో ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి, వాటి మీద కంప్లీట్ గా విచారణ అయితే జరగాలండి. ఎవరైతే ఇలాగా 1,00,000 టోకెన్లు జారీ చేయాలి 3 రోజుల్లో అని ఇంత పెద్ద కాన్సెప్ట్ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా అన్ని ఆఫ్లైన్ లో కాకుండా ఆన్లైన్ లో కూడా కొన్ని తీసుకోవాలి. అన్ని ఆఫ్లైన్ లో ఇవ్వడం వల్ల జనాలందరూ చేరిపోతారు, దానివల్ల ఎక్కువ ఒత్తిడి ఉంటది. ఇప్పుడు క్రౌడ్ ని గేట్లు ఎత్తారంటే క్రౌడ్ ని ఉధృతిని ఎవరు కంట్రోల్ చేయలేరు ఎంతమంది పోలీసులు ఉన్నా. అది తెలిసినప్పుడు అంత క్రౌడ్ కూడకుండా కూడా ఏం చర్యలు, దానికి రెమెడీగా ఏం చెయ్యాలి, ఇంకా ఉంటాయి కదా పరోక్ష మార్గాలు చాలా ఉంటాయి. ఒక విధి విధానం అనుకున్నప్పుడు దాన్ని కొన్ని ఆన్లైన్ లో ఇవ్వచ్చు, కొన్ని అంటే డిఫరెంట్ వేస్ లో దాన్ని తీసుకెళ్ళొచ్చు. 84 కౌంటర్లు పెట్టి ఒకేసారి లక్షల మంది జనాలు అక్కడ క్యూలో వేచే పరిస్థితి, అసలు ఈ ప్లానింగే అది దేనికైనా ఎప్పటికైనా ఇబ్బందికరమైన విషయమే. అంతమంది జనాలు ఒక చోట అన్ని గంటలు వెయిట్ చేయాలంటే అది ఇబ్బందికరమైన, భక్తులకు ఇబ్బందికరమైన విషయమే. దీన్ని టీటీడీ దీనికి వేరే మార్గాలు కనుక్కోవాలి ఖచ్చితంగా. ఇది ఇప్పుడు జరిగింది, ఇంకా ఫ్యూచర్ లో జరగకుండా ఉండాలని భగవంతుని కోరుకుంటాం. దాదాపు 9 స్థానాలు 95 కౌంటర్ల వరకు కూడా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అయితే రెగ్యులర్ డేస్ లోనే రోజువారీనే కొన్ని వేల మంది, లక్షల మంది స్వామివారిని దర్శించుకుంటారు. అలాంటిది వైకుంఠ ఏకాదశి టైం అంటే ఇంకా రద్దీ ఎక్కువగా ఉంటుంది. మరి ఇది ప్రభుత్వ నిర్లక్ష్యంగా చూడాలా, లేదంటే గత ప్రభుత్వంలో ఏదైతే తీసుకున్నటువంటి నిర్ణయాలే ఈసారి ఈ ఘటన జరగడానికి కారణంగా తీసుకోవాలంటారు? ఇది అంటే మనం ఇక్కడ దీన్ని రాజకీయ కోణంలో అసలు చూడొద్దండి. అది అసలు రాజకీయ కోణంలో చూడటం కూడా మంచి విషయం కాదు. ఇక్కడ జరిగిన దుర్ఘటన ఎలా జరిగిందని ఇప్పటి వరకే గత ప్రభుత్వం తీసుకుందా లేకపోతే అక్కడ కాదు, పోలీసులు వైఫల్యం ఉంది అని వాళ్ళు ఎవరైతే క్షతగాతులను వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు కొన్ని ఇది చేశారు.
గత ప్రభుత్వంలోనేమో 10 రోజులు దర్శనాలని పెట్టారు. ఇంతకు ముందు ఎప్పుడూ లేకుండా 10 రోజుల దర్శనాలు గత ప్రభుత్వంలో ఇంప్లిమెంట్ చేశారు. సరే ఎక్కువ మందికి ఆ ఫెసిలిటీస్ కల్పిద్దాం అనే ఉద్దేశంతో పెట్టుండొచ్చు. అంటే భక్తుల కోరికని దాన్ని ఒక రకంగా మేము ఏదో టీటీడీలో మేము చాలా మార్పులు చేర్చాము అనే ఉద్దేశంతో వాళ్ళు పెట్టుండొచ్చు. సో ఏదేమైనప్పటికీ ఇంత క్రౌడ్ని ఒకే చోట నిలిపివేయడం, ఆ టికెట్లు 40,000 50,000 టికెట్స్ ఒకే రోజు అంతంత క్రౌడ్ ని మెయింటైన్ చేయాలి అంటే ఖచ్చితంగా ప్రొటెక్షన్ కూడా చాలా పగడ్బందీగా చేయాలి. ఆ 1,100 మంది పోలీసులు సరిపోరు కదా. 84 సెంటర్లో 1,100 మంది పోలీసులు ఇంతమంది డ్యూటీలో ఉన్నా కూడా 2 కౌంటర్ల దగ్గర ఇలా జరగడం, వైరాగ్ పట్టేడు దగ్గరను ఇంకా ఇక్కడ శ్రీనివాసం దగ్గర ఎక్కడో జరిగింది. రాజకీయానికి ఆస్కారం లేదు అని చెప్పినప్పటికీ కూడా కొంతమంది భక్తులు చనిపోయారు, ప్రజలు మాట్లాడుకుంటున్నారు. గత ప్రభుత్వపు వాసనలు ఇంకా కొంతమంది అధికారుల్లో పోలేదు, దాని వల్ల కూడా ఇది జరిగింది. ఖచ్చితంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది జరగాలి, నిజానిజాలు బయటికి రావాలనేది ప్రజల వాదనగా ఉంది. సామాన్యులు ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు కోల్పోయిన 6 ప్రాణాలు తిరిగి తేలేం, కానీ ప్రతి ఒక్కళ్ళు భగవంతుని దర్శించుకోవాలని వచ్చిన వాళ్ళకి అలా జరగడం అసలు దిగ్భ్రాంతిని కలుగజేస్తుంది. ఈ విషయం అధికారులు, పోలీసు వ్యవస్థ, ఒక పోలీసు వ్యవస్థనే చేయకూడదు. అక్కడ పోలీసు వ్యవస్థ, మేనేజ్మెంట్, టిటిడి బోర్డు అందరు తీసుకోవాలి బాధ్యత, అందరు తీసుకోవాలి. ఒకళ్ళ మీదే తోసేసి అది కాదు. పోలీసులు ఎందుకు సరిగ్గా అంత నిర్లక్ష్య వైఖరి? దగ్గరే ఉన్న 11 మందిలో ఎవరు నిర్లక్ష్య ధోరణిలో ఉన్న వాళ్ళందరినీ సస్పెండ్ చేశారు. ఒక సస్పెండ్ తో కాదు, ఇందాక కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టు కంప్లీట్ విచారణ చేయాలి. ఏదైనా ఉంటే కుట్ర కోణాలు ఉంటే అది కూడా ప్రభుత్వమే భరించాలి అన్నారు కదా. ప్రభుత్వమే భరిస్తుంది, ఇంకెవరు భరిస్తారు? మొత్తం ఏదైనా ప్రభుత్వమే భరించాలి. ఖచ్చితంగా కుట్ర కోణాలు ఏదైనా జరిగి ఉన్నట్లయితే ఇది కావాలని ఎవరైనా ప్రభుత్వం మీద తప్పుడు అభిప్రాయం కలిగేలాగా, అది ఏదన్నా రాజకీయ దురుద్దేశం కానీ ఇంకే దురుద్దేశంతో కానీ ఎవరైనా కొందరు వ్యక్తులు కానీ ఇలా చేసి ఉన్నట్లయితే ఇది క్షమించరాని నేరంగా పరిగణలో తీసుకోవాలి. క్షమించరాని నేరం భగవంతుడు కూడా క్షమించడు. అలాంటి ఏమన్నా జరిగితే కూడా ప్రభుత్వం విచారణ చేసి తీరాల్సిందే. అలాగే ఎవరైతే పోలీస్ యంత్రాంగం ఉందో, ఎందుకు మీరు అంత నిర్లక్ష్య ధోరణిలో ఉన్నారు? క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడంలో ఎందుకు విఫలం అవుతున్నారు? ఎవరు మీకు పై స్థాయి అధికారులు కూడా ఎందుకు ఎక్కువ ప్రొటెక్షన్ గానీ ఒక ప్లానింగ్ తీసుకోలేకపోయారు? వీళ్ళందరికీ బాధ్యత తీసుకోవాల్సిందని పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. అధికారుల మధ్య కూడా సమన్వయ లోపం ఉంది అనే మాట విన్నానన్న. ఆ సమన్వయ లోపం ఎందుకు ఉండాలి? అది దేని వల్ల కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల ఇంత పెద్ద విజయలక్ష్మి గారు మీరు ఎలా చూస్తారు? వైసీపీ